ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి. ఇది ఈశాన్య బ్లాక్. ఈ బ్లాక్ మహత్తరంగా రాణించింది ఇళ్లకు. ఇప్పుడు ఇది నంద్యాల రోడ్డు. ఇది తూర్పు రోడ్డు బజారు ఊర్లోకి. ఇది నంద్యాల టు కర్నూలు రోడ్. ఇది నంద్యాల టు కర్నూలు రోడ్. ఈ రోడ్డు బాగా రాణించింది వీళ్ళకు. అయితే నంద్యాల టు కర్నూలు ఉత్తరం రోడ్డు. ఇది తూర్పు రోడ్డు, అంటే ఈశాన్య బ్లాక్. ఈశాన్య బ్లాక్ ఉండి ఉత్తరం ఖాళీ స్థలం ఉండి తూర్పు రస్తా ఉండి ఇదల్లా ఆయన గోడౌన్స్ అంట, అదంట ఇదంట అన్నీ. ఇవి ఎంత అద్భుతంగా రాణించిందంటే అంత అద్భుతంగా నేను మండలంలో ఎదురే లేదు. ఈయననే మండలాధ్యక్షుడు అయినాడు ఒకసారి 2 సార్లు. మండలాధ్యక్షుడు ఈ ఎదురు లేకుండా జీవించినాడు ఈయన కొంతకాలం. అట్టనే ఈయన పేరంటే అంతే. ఇది ఈశాన్య బ్లాక్తో ధనవంతుడైనాడు, బాగానే సంపాదించినాడు, అన్నీ చేసినాడు. మండలంలో లీడర్లు ఈయనకే పెత్తనం ఇచ్చిండ్రు. అంత ఈయనదే జరిగింది పెత్తనం వల్ల. అయితే ఇది కిచెను, ఇది డైనింగు, ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇది ఇట్లా ఇదల్లా ఎవరన్నా మంది వస్తే మాట్లాడడానికి లేకుండా పైన మాట్లాడుతుంటారు. ఆయన ఏం చేసినా అంటే ఇల్లు ఇంకా మండలాధ్యక్షుడు అయినాక ఆయనకు లెక్కపోయాక ఉదరబుదరలో లెక్క పెట్టకుండా ఇట్లా కట్టినాడు ఇల్లు. మళ్ళీ పైన అప్టేర్ ఇట్లా అప్టేర్ కట్టినాడు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈశాన్యం ఇది తగ్గింది. ఈశాన్యం తగ్గి బాల్కనీ మాత్రం ముందుకు ఉంచినాడు పైన అప్టేర్కు. ఈ పాత ఇండ్లు ఇట్లనే ఉన్నాయి. కింద ఎట్లా కట్టినాడో పైన అట్నే కట్టినాడు. బాల్కనీ మాత్రం ముందుకు వచ్చింది. అంటే ఓన్లీ ఈశాన్యం మాత్రం ముందుకు వచ్చింది. ఇక్కడ ఈశాన్యం తగ్గింది. ఈడ ఈశాన్య బ్లాక్ ఈశాన్యం తగ్గింది కదా. ఈడ ఆగ్నేయం తగ్గింది. అంటే అప్పుడు ఈశాన్యం మూత అనేటైతే కింద వీధి అనమాట, తూర్పు వీధి. తూర్పు వీధి అయినప్పుడు ఇది ఈశాన్యం తగ్గినట్టే కదా. ఇది తూర్పు వీధి అంటే ఈశాన్యం మూత అన్నట్టు. ఈడ కింద కూడా చూడండి, ఈ గోడౌన్ రూమ్ వరకు ఇటుక వేసినాడు. ఈడ నైరుతిలో మాత్రమే, ఈయన ఇంటికాడ మాత్రం లోపలికి జరిగినాడంటే నైరుతి పెరిగింది. స్టార్ ఉండి పాతినప్పుడు బాగానే జరిగింది. ఎప్పుడైతే ఇండ్లు వేసినాడో నన్ను చూపిస్తే నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తోడైతే ఇంటి పెద్ద కుమారుడు దుర్మరణం, ఆకస్మిక మరణానికి గురి కావడం, హత్యకు గురి కావడం జరుగుతుంది. ఇట్లా ఉండకూడదు, చాలా ఇబ్బంది పడతారు, అగ్ని ప్రమాదం జరగవచ్చు, తలలారి అది అని చెప్తే వాళ్ళకుండే డబ్బు బలానికి కేర్ చేయలే. ఇంకొక వాస్తు పండితులు వాళ్ళకి చెప్పిన పండితులే, మేము కట్టించిన అది అంటే నీ ఇష్టం కట్టించిన అంటున్నారు, పోయి చెప్పుపో ఆయనకు. పెద్ద కొడుకు దుర్మరణం పాలవుతాడు చూడు. నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తోడైతే పెద్ద కొడుకు దుర్మరణం పాలవుతాడు. కొలతలు ఇక్కడ తక్కువ వచ్చే బజార్లో. ఇక్కడ చూస్తే ఎక్కువ వచ్చే కొలతలు అగ్ని అంటే యాక్సిడెంట్ అవుతుంది, లేకుండా కరెంటు షాక్ కొడుతుంది, లేకుండా అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ కొలతలు ఇక్కడ చూస్తే బజార్ కొలతలు దండికి వస్తున్నాయి. ఇక్కడ చూస్తే బాల్కనీ వచ్చి తరక తక్కువ కొలతలు. వీధి కొలతలు మారినాయమ్మా, మీ ఇష్టం అని చెప్పి ఆయనకు కూడా చెప్పిన, 2-3 ఆయనకు కూడా చెప్పిన, అన్న ఇటు ఉండకూడదు, ఇది ఇట్లా బాల్కనీ కట్ చేయించుకోకెందుకు, ఇటు ఉండకూడదు, పాతది మనకు ఇల్లు బాగానే పోతే చిన్న మెట్లుండి అన్నీ అంటే మస్తుగా చూసినారు, మంచి పెద్దలు వచ్చినారు నా ఇంటికి. అది నేను సరే నీ ఇష్టం అన్నా. సంవత్సరాన్ని 6 నెలలకే ఆయన కొడుకు ఈ యాక్సిడెంట్లో చనిపోతాడు. యాక్సిడెంట్లో చనిపోయినాక ఆయనకు అనారోగ్యం చేస్తుంది. ఆయన ట్రాక్టరు జేసీబీని దానిలో అంతా ఎవరో కాలుస్తారు. అగ్ని ప్రమాదం జరిగిందంటే అది కాల్చి పడేసరి. ఆఖరుకు కుటుంబంలో ఆయనది వెళ్ళిపోయా, ఆయన కొడుకు వెళ్ళిపోయా, అందరూ పోయి చిన్న భిన్నం అయిపోయా కుటుంబం. ఎప్పుడైతే ఇట్లా పెంచినారో ఈశాన్య బ్లాక్ కొలతలు ఇక్కడ మారుతాయి కదా. అంటే ఇక్కడ ఈశాన్యం తగ్గినట్టే కదా. కాంపౌండ్ గేట్ ఈడు ఉంది, ఇక్కడ ఈశాన్యం తగ్గి ఇట్లా ఆగ్నేయం పెరిగినట్టే కదా. ఎప్పుడే కానీ వీధి మీదికి రాకూడదు. వీధి మీదకి వస్తే ఇబ్బంది పడతాం. ఇక్కడ చూడండి,
ఈడ వీధి మీదకి రానంత వరకు ఈయనకు ఎదురే లేదు. మండలాధ్యక్షుడు ఈడ ఉన్న ఒక నైరుతి పెరిగిన దోషం ఏం చేయలేకపోయింది. ఇట్లున్న నైరుతి ఉండి కొద్దిగా లేడీస్ విషయంలో చెడ్డగానే ప్రవర్తించడం అనుకో, సరే అందరూ అది కానీ ఇట్లా ఉన్నందుకు ఈయన భావభోగత సంపాదన అన్నీ జరిగినాడు. అంటే కరెక్ట్ ఉంది కొలత పెరిగిన ఈశాన్యం. ఇది ఎప్పుడైతే బాల్కి ఇట్లా ముందుకు వచ్చినాడు ఆడ ఇట్లా ముందుకు వచ్చినాడో బాల్కి ఆగ్నేయం ఈశాన్యం తగ్గినట్టే కదా, ఈశాన్యం తగ్గి పిచ్చర్ అయిపోయినాడు. అంటే ఈయన కొడుకు యాక్సిడెంట్ జరగడం, ఈయనకు అనారోగ్యం చేసి వెళ్ళిపోవడం, జేసీపీలు ట్రాక్టర్లు కాల్చడం అన్నీ ఓదాని తర్వాత తరుక్కుంటూనే వచ్చి ఇప్పుడు అసలు ఇల్లే పడగొట్టినారు. ఇది ఉంటాను ఫ్రెండ్స్.